గండి క్షేత్రం ఆలయ మాజీ చైర్మన్ కృష్ణతేజ కడపలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు ఓట్లతో అధికారంలోకి వచ్చి అదే కాపు సామాజిక వర్గాన్ని అణచివేయాలని దాడులు చేయడం దుర్మార్గమన్నారు. టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి వైసీపీ నాయకులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఇలాంటి దాడులు జరుగుతుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, అటవీ రాజ్యంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందన్నారు. వంగవీటి రంగ హత్య, ముద్రగడ పద్మనాభం కుటుంబంపై జరిగిన దాడుల తర్వాత అప్పటి ప్రభుత్వాల పరిస్థితి ఏమైందో గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మెయిన్ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య కారణం అంబటి రాంబాబు గారి మీద జరిగిన అమానుష దాడిని తీవ్రంగా ఖండిస్తూ కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న కాపు నాయకులమందరము ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మా దాసరి శివప్రసాద్ గారు, నాగేంద్ర గారు, సుదర్శన్ గారు, సాయిదత్త గారు చెప్పిన దాని ప్రకారమే ఈరోజు నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ఒక్కసారి చరిత్ర అనేది ఒక్కసారి తరిచి చూస్తే కాపు నాయకుల్ని దాడి చేసిన, అమానుషంగా వారి మీద వివరించిన జరిగే పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒక్కసారి చరిత్రను చూసుకొని మీరు ముందు చేసే చర్యల్ని ఒకసారి బేరీజ్ చేసుకోవాలని ప్రభుత్వానికి సూటిగా చెప్పడం జరుగుతుంది. వంగవీటి రంగా గారిది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జరిగిన ప్రభుత్వ మార్పు అనేది ఒకసారి గుర్తించండి. ముద్రగడ పద్మనాభం గారి మీద అమానుష దాడి జరిగిన తర్వాత జరిగిన ప్రభుత్వ మార్పు అనేది ఒక్కసారి చూడండి. ఇదే విధంగా ఈరోజు అదే సివియారిటీతో ఈరోజు అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడిని కూడా అదే విధంగా కాపు సమాజం అనేది గుర్తిస్తుందనేది మీరు మనస్ఫూర్తిగా మనసులో పెట్టుకొని చేస్తే నెక్స్ట్ మనుగడ అనేది ఏదైనా దిద్దుబాటు చర్యలు అనేది మీరు చేసుకుంటే కాపాడుకోగలుగుతారనేది టోటల్ యావత్ కాపు సమాజం అనేది మీకు గుర్తు చేసుకోవాలనేది మెన్షన్ చేస్తున్నాం. దయవుంచి ఇది మా వివరణ కానీ చూడండి. నిరసన మాదిరే చూడండి. దాన్ని బాహ్యదాడులు చేసుకొని ఏం మెసేజ్ పాస్ ఆన్ చేస్తున్నారు? ప్రతిపక్ష పాత్ర అనేది ప్రశ్నించడమే చేయకోకుండా ఇంక ఏం చేయాలనుకుంటున్నారు? ఈరోజు అంబటి రాంబాబు గారిని తప్పుగా చూపిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి గారిని పరుష పదాలతో చేసినారు, దానికి మేము ఈ విధంగా చేస్తున్నామని చెప్తున్నారు. మరి అదే అంబటి రాంబాబు గారిని అక్కడున్న గ్రంథాలయ చైర్మన్ గారు అమ్మనా బూతులు తిట్టింది మీడియా పరంగా రాలేదా? దానికి ఎటువంటి ఎవిడెన్స్లు లేవా? సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన స్వాతిరెడ్డి గారు గల్లా రామచంద్రరావుకి నువ్వు దొరికితే నీ అంత్యక్రియలు ఉంటాయని ఇప్పటికీ ఉంది, ఫేస్బుక్లో చూసుకోండి. అంటే గల్లా రామచంద్ర గారు మళ్ళీ ఎవరు అనుకుంటున్నారేమో, అక్కడ ఉన్న గుంటూరు లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి స్వయాన భర్త, ఆయన వీడియోస్, ఆయన ఇంటిని మొత్తం దాడి చేసినప్పుడు, ధ్వంసం చేసినప్పుడు అతని టోటల్ వీడియోస్ ఉన్నాయి. ఆయన మీద ఏం చేయరా? ఎక్కడున్నామండి మనం? రాజ్యాంగబద్ధంగా ఈ ప్రభుత్వాలనేటి టోటల్ రాజ్యాంగ అనుగుణంగా జరిగేటే నుంచి కాపు సమాజం స్పందన కోరుకుంటుంది. మీరు దీని మీద కంపల్సరీ మీరు రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ అనేది ప్రతి ఒక్కరూ నిర్ణయించుకుంటారనేది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్లస్ ఇలాంటి అమానుష చర్యల్ని భవిష్యత్తులో పునరావృతం కాకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వం మీదనే ఉంటుంది. అది జరగనప్పుడు మా స్పందనను కూడా మీరు బరాయించుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.